సిమెంట్ చేప కూడా ఇట్లా లేదు. మీరు మాట్లాడతారంటే ఏం చేయాల? సిగ్గు శరం ఉండాలి మీకు. గారు ఆ రోజు 2 కోట్లు సాక్షి చేస్తే ఆ ఊరికి స్టే తెచ్చాడు. ఆ రోజు ఆడిపోయింది మీ సిగ్గు శరం. చెప్పగరా? నిన్ననే మీ గ్రామంలో అంటే మీ సొంత ఊరైనటువంటి పెద్దారవాణంలో రోడ్డు పైన వరి నాట్లు నాటారు సార్. అంటే ఒక చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఉన్నటువంటి గ్రామంలోని నిరసన వ్యక్తం చేశారు వైసీపీ వాళ్ళు. దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు సార్? వైసీపీ నాడికి మధ్య పడిపోయింది, మైండ్ పనిచేయడం లేదు. కొన్ని గ్రామాల్లో కొన్ని సమస్యలు చెప్తున్నాను నేను, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడ పెట్టారు. ఈ రోజు పోతాం నేను వరి నాటి అంటించారు కదా, ఇక్కడ వైసీపీ అడ్డమేశాడు, అక్కడ వైసీపీ అడ్డమేశాడు. నీళ్లు నిలబడిన రోడ్డు మీద ఇద్దరు అడ్డమేసింది వైసీపీ వాళ్ళే, నాటింది వైసీపీ వాళ్ళే, ఆడ సర్పంచ్ వైసీపీ వాళ్ళే. నువ్వు ఎందుకు పట్టించుకోవడం? ఎవరు తప్పు ఉంది ఆడ? సీసీ రోడ్డు మీద అడే గుంత కాదు, ఇన్నది కదా సీసీ రోడ్డు. నేను ఆ సీసీ రోడ్డు వాళ్ళు అక్కడిక్కడ వైసీపీ వాళ్ళు గ్రావెల్ వేసుకొని హైట్ చేసి సీసీ రోడ్డు పగిలిపోయింది ఆడ. అది చూడండి, మేము అదేం తప్పని చెప్పండి. ఒక గుంత కూడా లేదు ఆడ, దిగుబడి పరిస్థితి లేదు. అసలు ఏమో మాట్లాడతారు అంతే వాళ్ళు. దాన్ని ఎత్తికే వాళ్ళకి వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాళ్ళు వైసీపీ వాళ్ళు అడ్డేశారా, లేదంటే గతంలో కూడా అలాగే ఉండేది? గతంలో కూడా అదే ఉంది. మరి అప్పుడు ఎందుకు నిరసన చేయలేదు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళది కదా. ఈరోజు సర్పంచ్ మీరే కదా, తీయచ్చు కదా. అందులో సర్పంచ్ ఆ ఊర్లో ఇప్పటి వరకు వైసీపీ ఎవరన్నా రాని నిలబడి ప్రతి 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఎవరు డెవలప్ చేస్తారు ప్రజలే చెప్తారు. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుందా రాదు సార్? పంచాయతీ పరిధిలో వస్తుంది. ఆయన కూడా నిరసన వ్యక్తం చేశారు కదా సార్. ఆయన ఏం మీరు ఆలోచన చేయండి, మీరు నేను చెప్పేది కాదు. మీరు ఇది ఈ ప్రభుత్వం వచ్చాక కనిష్ట పరిష్కరించాల్సిన విషయమే అది, ఆయన పరిష్కరించిన విషయం అది. వాళ్ళే తరం చేస్తున్నారు. ఈరోజు సర్పంచ్ ఉన్నాడు, మండల వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అలా రుమాలు చూసింది కదా ఆయన వైస్ ప్రెసిడెంట్. అవయా ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ పంచాయతీ సుమారు 25 లక్షల పైన ఇచ్చాం, మండలానికి ₹1 కోటి పైన ఇచ్చాం. మరి ఆ గ్రాంట్ యాడ్ పెడతారు మీరు? మీకు తెలీదా? ఆ ఊళ్ళో సర్పంచ్ ఏమి ఉన్నాం మేమేమన్నా? ఎంపీడీసీ ఉన్నామా? మీరే కదా ఎంపీడీ సర్పంచ్. ఆ గ్రాంట్ ఏం చేస్తుంది? గత 5 ఏళ్ళలో మీరు ఎక్కడ రోడ్ వేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? ఈ 5 ఏళ్ళలో 35 లక్షలు ఆల్రెడీ పనిచేశాం. ఈ ప్రభుత్వంలో 1 ఇయర్ లో ఓన్లీ ఎన్ఆర్జీస్ కింద 35 లక్షలు వర్క్ చేశాం. తర్వాత 80 లక్షలు శాంక్షన్ అయింది. ఇప్పుడు బస్ స్టాండ్ ఊర్లలోకి 3 కోట్లు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నవి, ఆ సమస్యలు కూడా 3 కోట్లు శాంక్షన్ చేశాం. గతంలో ఏం శాంక్షన్ చేశాము చూపేయండి. ఆదూరు నుంచి బార్డర్ వేసిన ఘనత మాది, తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోడ్డు వేసింది. మీరు ఎక్కడ ఒక రిపేర్ కూడా చేయలేదు. సిమెంట్ చేప కూడా ఇట్లా లేదు. మీరు మాట్లాడతారంటే ఏం చేయాల? సిగ్గు శరం ఉండాలి మీకు. సిగ్గు శరం ఉంటే మాట్లాడరు. ఆలోచన ఇప్పుడు నిలబడతాం. గ్రామంలో అదే గ్రామంలో ఎన్ని కోట్లు పనిచేశాను, ఇదే 1 ఇయర్ ఎన్ని కోట్లు పనిచేశాం చూపిస్తాం. మీరు చూపియండి. 5 ఏళ్ళలో ఒక సీసీ రోడ్డు ఎన్ని దద్దమని ఈరోజు మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే గారు ఆ రోజు 2 కోట్లు సాక్షి చేస్తే ఆ ఊరికి స్టే తెచ్చాడు. ఆ రోజు ఆడిపోయింది మీ సిగ్గు శరం. చెప్పగరాదా? దాన్ని మీరు మాట్లాడుతున్నారా? ఆలోచన చేయండి. ఆ మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి. ఆ ఊర్లో ఏం సీసీ రోడ్ వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకే డెవలప్మెంట్. మీరు ఎక్కడో ఒక మూల కూడా వేయలేదు. వాళ్ళు 5 ఏళ్ళలో 10 లక్షల రోడ్డు కూడా వేయలేదు. సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, ఎమ్మెల్యే కానీ. ఈ రోజు 1 ఇయర్ లో 36 లక్షల వర్క్ చేసాం. 35 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేసాం. ఊర్లో బస్ స్టాండ్ నుంచి పోయే కింగ్లవాడ రోడ్డుకి 3 కోట్లు శాంక్షన్ చేసాం. ఈ ఆదూరు నుంచి సునీపర్ రోడ్డుకి 3 కోట్లు ఏడన్నా శాంక్షన్ చేసాం. ఈ వర్షాలు ఉన్నందుకు లేట్ చేశారు అంతే. ఇప్పుడు ఫస్ట్ తప్పు అదే వాడది. అక్కడ వైసీపీ వాడు ప్లాట్కి వేసాడు, ఆ లేవట్ కూడా కాదు. గ్రావెల్ వేసి రాస్తాకి డబ్బలు పెట్టిస్తాడు. ఇక్కడ వైసీపీ అడ్డం వేశారు. మాకేం సంబంధం లేదు, మీదే కదా డిపార్ట్మెంట్తో. రేపు రాబోయే రోజుల్లో ఇదే నెలలో డీతో మాట్లాడినాను నేను. ఈ పొద్దు సార్ మీరు ఎంకరేజ్మెంట్ చేయండి. ఫస్ట్ మేము సపోర్ట్ ఉంటాం. ఆర్ఎంఈ రోడ్ ఎంతవరకు ఉంది అంతవరకు సలహాలను ఎంకరేజ్ చేయండి. నేను ఎన్ఆర్జీస్ కింద డ్రైనేజ్ చేపిస్తాను, ఎక్కడ సమస్య రాదు. ఈ రోజు వాళ్ళే గ్రావెల్ వేసి అడ్డం పెట్టి ఈ రోజు చూపిస్తున్నారు. మీరు చూడండి అని డీకి చెప్పాను, డీకి చూసి వస్తున్నాడు. రేపేళ్ళుండో ఈ నెల లోపల అది ఎంకరేజ్మెంట్ కూడా చేస్తాం రోడ్డు వేయడం. నా పేరు మానవి దేవేంద్రప్ప, పూర్వ కార్పొరేషన్ చైర్మన్.